శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషా బాల. ఈరోజు మన కథ చెట్టు నీడ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది. వేసవి కాలంలో దాని నీడలో చల్లగా ఉండేది. ఆసామి అక్కడకు వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నము ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోటానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగావాడు కూర్చొని ఉన్నాడు. ఇదేమిటి, నిన్నిక్కడ ఎవరు కూర్చొనిచ్చారు? పద పద అని ఆసామి అలగావాణ్ణి అదిలించాడు. ఎందుకు బాబు అలా కోప్పడతారు? ఎండ జాస్తిగా ఉంది, నీడలో చల్లగా ఉందని కూర్చున్నాను అన్నాడు అలగావాడు మర్యాదగా. అదేమీ కుదరదు, ఈ చెట్టు నా చెట్టు, నేను దీనికి ఎన్నో ఏళ్లుగా నీళ్లు పోసి పెంచి ఇంత చెట్టు చేశాను, అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆసామి. అలా చెప్పరేం? అయితే ఒక పని చెయ్యండి, ఈ నీడ నాకు అమ్మండి, డబ్బిస్తాను అన్నాడు అలగావాడు. డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది. సరే అమ్ముతాను, ఏమిస్తావు అన్నాడు ఆయన. బేరం కుదిరింది. ఇద్దరు ముగ్గురు దారే పోయే వాళ్ళ సమక్షంలో అలగావాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనేసుకున్నాడు. అది మొదలు అలగావాడు రోజు వచ్చి చెట్టు నీడను కూర్చుంటుండేవాడు. దారిన ఎరుగున్న వాళ్ళెవరన్నా పోతుంటే వాళ్ళను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వాళ్ళ వెంట పశువులుంటే అవి కూడా నీడలో చేరేవి. ఇది చాలక నీడ కొన్న అలగావాడు మరొక పని చేయనారంభించాడు. ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్ళేవాడు. సమయాన్ని బట్టి, ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోనూ, పంచెలోనూ, పడక గదిలోనూ, నడవలోనూ పడేది. అలగావాడు మొహమాటం లేకుండా నీడ పడిన చోటికల్లా వెళ్ళి తిష్ట వేసేవాడు. ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది. ఏయ్, మా దొడ్లోకి, వసారాలోకి, గదిలోకి వచ్చి కూర్చునేటందుకు నీకే హక్కున్నది అని ఆయన అలగావాణ్ణి గద్దించి అడిగాడు. బాబుగారు, నేను మీ చెట్టు నీడను డబ్బు పోసి మరీ కొనుక్కున్నాను. అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడల్లా కూర్చోవడానికి నాకు హక్కున్నది అన్నాడు అలగావాడు. ఆసామి రుసరుసలాడాడు. కానీ తాను తన చెట్టు నీడను ఆ పేదవాడికి అమ్మిన మాట నిజమే కదా. ఒకరోజు ఆసామి ఇంట ఏదో పెద్ద అక్కర అయింది. చుట్టాలు బంధువులను పిలిచి విందు చేస్తున్నాడు. వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది. సమయానికి అలగావాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇదేమీ అర్థం కాలేదు. పిలవని పేరంటంగా వచ్చి ఈ మనిషి ఎవడో ఇక్కడ చతికిలబడ్డాడేమిటి అని ఒకరికొకరు ప్రశ్నించుకున్నారు. అలగావాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్లకు చెప్పేశాడు. ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు. ఆ ఆసామి నలుగురిలోనూ తల తీసేసినట్లయింది. ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరో దూర గ్రామానికి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.